పాడుకొని దేవుని నామానికి మహిమ కలిగించుకుందాము. దేవుడు అందరము దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. yes ప్రైజ్ గాడ్. సంతోషంగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా నోరారా మనపూర్వకంగా కీర్తిస్తూ ఆయన ఆహ్వానించుకుందాం. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అవును, కృతజ్ఞతతో ఆయన్ను మనం స్తుతించాలి. కృతజ్ఞత కలిగిన వారమై ఆయన సన్నిధిలో మనం ఆయన ఆరాధించే వారముగా ఉండాలి. ఎస్, కృతజ్ఞత కలిగిన పిల్లలు ఆయనకి ఇష్టలు. ప్రైజ్ గాడ్. సంతోషంగా అందరూ చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి నిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి నిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించేది శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించేవి శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా. ప్రైజ్ గాడ్. స్తోత్రం.
ఆశ్చర్యకరముగా నీ బాహు చాపి విడుదల కలిగించినావు. ఆశ్చర్యకరముగా నీ బాహు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. ఆశ్చర్య మార్గమున నీ బాహు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఆరోగ్యకరమైనటువంటి ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయాన్నిచ్చి అక్షయుడై సంపూర్ణతతో మహిమాత్మతో నింపి నిత్యము మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించున్నాడు. అవునయ్యా. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడానా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడానా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నాము. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవుని ఉన్నత నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక. మంచిది. దేవుని సన్నిధానంలో ఈనాటి మన యొక్క ఈ పునరుద్ధాన దిన ఆరాధనలో
దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి అనేక మేలులు, దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులకి మనము కృతజ్ఞులుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ గమనించినట్లయితే దావీదు గారు తెలియజేసిన కృతజ్ఞత ఎటువంటిది? దావీదు గారు దేవునికి కృతజ్ఞత స్తుతి ప్రార్థన చేశాడు ఈ కీర్తన ద్వారా. ఈ కీర్తన ద్వారా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, కృతజ్ఞతతో కూడినటువంటి స్తుతి ప్రార్థన. ఈరోజు మన దైనందిన జీవితంలో దేవుడు మన జీవితాల్లో చేస్తున్న అనేక మేలులకు మనం ఎటువంటి కృతజ్ఞతను కలిగి ఉన్నాం? దావీదు గారు ఎటువంటి కృతజ్ఞతను కలిగజేశాడు? మొదట తన ప్రాణంతో మాట్లాడాడు. మనం ఇప్పుడు పాడిన పాటలో మొదటి పల్లవిలో చరణంలో మొదటి లైన్ ఉంటుంది, అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆ మాటను ఇక్కడ భక్తుడు కూడా వాడతాడు. ఎక్కడ చూడండి, 138వ కీర్తనలో 3వ వాక్యం మనం చూసినప్పుడు, నేను మొరపెట్టు దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. ప్రాణములో త్రాణ. త్రాణ అంటే అర్థం ఏంటి? త్రాణ అంటే ఓపిక కలిగి ఉండటము, త్రాణ అంటే శక్తినివ్వటము, త్రాణ అంటే ధైర్యాన్ని ఇవ్వటము, త్రాణ అంటే నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకు అండగా నీడగా కొండగా ఉండి ధైర్యాన్ని ఇచ్చి నేను నడిపించడము. దావీదు గారు అలిసిపోయిన సమయంలో, ధైర్యాన్ని కోల్పోయిన స్థితిలో, ప్రాణము సహకరించని పరిస్థితిలో తన యొక్క ప్రాణానికి శక్తినిచ్చాడట. అలసిపోయిన తన స్థితి నుంచి బలమును పొందుకొని దేవుని కార్యములను కొనసాగించటానికి, దేవుడు తనకిచ్చిన పనిని ముందుకు తీసుకెళ్ళటానికి, తనకు దేవుడైతే ఏ పనిని అప్పగించాడో ఆ పనిలో ముందుకు వెళ్ళటానికి శక్తిని పుంజుకున్నాడట. ఈరోజు మన జీవితాల్లో మన యొక్క దైనందిన స్థితిలో ఆర్థికంగాను, శారీరకంగాను, మానసికంగాను ఇహపరమైనటువంటి అనేక ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, ప్రతి విధమైన శోధనలు ఎన్నో వెంటాడుతూ ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో ప్రతి విధమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు మనుషుల దగ్గరికి చేరొద్దు, మనుషులతో నీ స్థితిని పంచుకోవద్దు. కోర్స్ పంచుకుంటే కొంత ఊరట ఉంటుందేమో, కానీ నవ్వులు పాలవుతావు, ఒక దినం హేళన చేయబడతావు. దావీదు గారి స్థితి బాగలేని సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవదూతల ఎదుట ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు, రాజుల ఎదుట ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు. మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. తన ప్రాణము సహకరించని స్థితిలో, తన యొక్క శరీరంలో శక్తిని కోల్పోయిన స్థితిలో మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. అందుకే మొదటి మాటను మనం చూసినప్పుడు అక్కడ అంటుంది, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ఏ స్థితిలో నీవున్నా దేవుని నామమును హెచ్చించాలి, దేవుని నామమును ఘనపరచాలి. ఈయన ఎవరి ఎదుట? దేవదూతల ఎదుట దేవుని కీర్తించాడట, దేవదూతల ఎదుట నమస్కరించాడట, దేవుని పరిశుద్ధ ఆలయం ఎదుట నమస్కరించాడట. ఈరోజు మనమైతే లేని పరిస్థితులను ఉన్నట్టుగా, ఉన్న పరిస్థితులను లేనట్టుగా, అననుకూలమైన వాటిని అనుకూలముగా, అనుకూలమైన వాటిని అనానుకూలముగా మార్చుకుంటున్నామంటే మన యొక్క ప్రవర్తన ఎప్పుడైతే బాగుండదో
పరిస్థితులు ఖచ్చితంగా మనకు ఎదురైపోతాయి. పరిస్థితులు మనకు ఎదురైపోతాయి. మనం ఊహించిన కార్యములన్నీ మనకు ఎదురైపోతాయి. దేవుని చిత్తమునకు లోబడేటువంటి వారుగా ఉండాలి. దేవదూతల ఎదుట ఆయనే ఆరాధిస్తున్నప్పుడు మనుషుల ఎదుట దేవుని పరిశుద్ధ ఆలయంలో ఆయన వైపు తలెత్తి ఆయనను ఆరాధించటానికి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనస్సు లేని మనుషులు ఎంతమంది ఉన్నారో, పేరుకు మనం క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవుని నామానికి అవమానం తెచ్చేటువంటి వారు ఎంతమంది ఉన్నారో. క్రైస్తవుడు అనే నామకరణము కలిగిన వాడు సామాన్యమైన మనుషుడు కాదు, వాడు ప్రత్యేకించబడినటువంటి వాడు. అటువంటి వాడు ఎలా ఉండాలంటే దేవుని నామమునకు ఘనత తెచ్చే ప్రవర్తన కలిగిన వాడుగా ఉండాలి. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నందుకు చాలామంది బయట సిగ్గుపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఆ మందలో కొంతమంది ప్రవర్తన ఈ క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న వాడి ప్రవర్తనకు ఆటంకం అవుతుంది. అంతేను కదండి. ఇప్పుడు ఈ ఊరిలో మనం అందరం ఉన్నామండి. ఈ ఊరిలో మనం అందరము ఉన్నవాళ్ళము. ఏదో ఒక సమస్య తీసుకొచ్చింది అనుకోండి, ఒక అధికారి దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు ఆ పేరు ఎవరికి వస్తుంది? వెళ్ళిన వ్యక్తికి ఒక్కరికి రాదు, ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిపై ఆ ప్రభావం ఉంటుంది. మన పిల్లలు మంచిగా చదివి జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకున్నారనుకోండి, జిల్లా స్థాయిలో పేరు పలానా అమ్మాయి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంకోటి దాంట్లో జిల్లా స్థాయిలో మంచి పేరు కలిగిన అమ్మాయి అన్నారు అనుకోండి, ఆ అమ్మాయితో పాటుగా ఏమొస్తుంది? ఆమె నివసిస్తున్న గ్రామానికి పేరు వస్తుంది. ఈ రోజుల్లో క్రైస్తవుడని చెప్పుకుంటున్న వారు నీ క్రైస్తవంలో ఉన్నటువంటి ఒడిదుడుకులను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ అవిధేయతను బట్టి ఆ ప్రభావం మిగతా వారిపైన కూడా ఉంటూ ఉంది. ఎవరు నిన్ను బలవంతం చేయరండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలామంది అన్యుల దగ్గర వస్తున్న సమస్యలు ఇవే. ప్రార్థనలు పెట్టిన స్థలంలో, ఆరాధన జరుగుతున్న స్థలంలోకి వెళ్ళా అన్యులైన వారిని పిలిచి వారిని మార్చేస్తున్నారు. ఏమండి, ఏం మారుస్తున్నారు? ఏముంది ఇక్కడ మార్చడానికి? 4 మంచి మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే దేవుడు రాయించాడో వాటిని నేర్చుకుంటూ మీకు నేర్పిస్తున్నాం. మేము నేర్చుకుంటున్నామో మీకు నేర్పిస్తున్నాం. మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మిమ్మల్ని చేసుకోమని చెప్తున్నాం. కీర్తనకారుడు అదే చెప్పాడు. నా ప్రాణము సొమ్మసిల్లినప్పుడు, నా ప్రాణములో శక్తి లేని స్థితిలో, నేను పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నాకు శక్తినిచ్చి ఓదార్పునిచ్చి నడిపించిన వాడు నా యేసు. స్తోత్రం, హల్లెలూయా. ఇందులో ఏ కులం ఉందండి? ఏ మతం ఉందండి? ఏ హిప్నటిజం ఉందండి? ఏమి మాయ మంత్రాలు చేసి మనుషులను మారుస్తున్నారు? ఏమైనా మాయలు ఉన్నాయా? చెడిపోయిన నీ స్థితి, పడిపోయిన నీ స్థితి, ఎక్కడ నువ్వు తప్పిపోయావో దాన్ని సరిచేసుకోమని బైబిల్ చెప్తూ ఉంది. అంతకు మించిన మాటలు ఏం లేవండి. ఇక్కడున్న గ్రంథకర్తలు, భక్తులు, ప్రవక్తలు చెప్పిన మాటలు ఏంటంటే, మేము అనుభవించినవి, మేము చేసినవి, మేము నేర్చుకున్నవి మీకు చెప్తున్నాము. మీరు పడిపోయిన స్థితిలో ఉంటే సరి చేసుకోండి. ఆయన అంటున్నాడు, నా ప్రాణం అలిసిపోయినప్పుడు నన్ను ఓదార్చిన వాడు ఎవరు లేరు. ఏమండి, ప్రాణం అలిసిపోతే ఎవరైనా ఓదారుస్తారా? మాలకించండి. శరీరం లోపల ఏ భాగము దెబ్బతిన్నను దాన్ని ఎవరు బాగు చేయగలరు? భార్య చేస్తుందా? అన్నదమ్ములు చేస్తారా? అక్క చెల్లెలు చేస్తారా? మహా అయితే డాక్టర్లు చేస్తారు, లేదంటే ఇంకంతే సంగతులు. మరి రెండో ఆప్షన్ ఏంటి? దేవుడే. తన ప్రాణములో అలసట కలిగినప్పుడు, శక్తిని కోల్పోయినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా నేను నా ప్రాణములో శక్తిని కోల్పోయినాను, నాకు శక్తిని దయచేయమని. నువ్వు ఇచ్చిన శక్తిని బట్టి నీ యొక్క పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. ఈరోజు ఎంతమందిని గమనిస్తే
బలహీన స్థితిలో ఉన్నప్పుడు, అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు, మరణ పడకల్లో ఉన్నప్పుడు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయ్యా, నాకు ఆరోగ్యం ఇస్తే చాలయ్యా, నీ సన్నిధికి నడుస్తానయ్యా, మోకరిస్తానయ్యా, ప్రార్థిస్తానయ్యా, అర్పణలు ఇస్తానయ్యా, ఏయో ఇస్తాయని ప్రాణము ఆ చనిపోయే స్థితిలో, ఆ మరణ పడకలో ఉన్నప్పుడు ఎన్నో ప్రమాణాలు చేస్తుంటారండి. గమనించండి, ప్రాణం అలిసిన సమయంలో, డాక్టర్లకు కూడా అందని స్థితిలో, డాక్టర్ల దగ్గర వాడిన మందులు పనిచేయని స్థితిలో అప్పుడు వస్తారు పాస్టర్ గారి దగ్గరికి. పాస్టర్ గారు, ఆరోగ్యం బాగా పాడైపోయిందండి, ఆరోగ్యం సహకరించట్లేదండి, నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, నరాలు లాగుతున్నాయి, అవి లాగుతున్నాయి, ఈ లాగుతున్నాయి, శక్తి లేదు, పడిపోతున్నాను, డాక్టర్లు అయిపోతామన్నారు. అన్నీ వింటారండి పాపం. దేవుని మహాకృప మంచోళ్ళ పైన కంటే కూడా పాపుల పైన ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలో ఈయన ప్రార్థన చేస్తాడు, అయ్యా నువ్వు నాకు ఆరోగ్యం ఇస్తే నేను నీ సన్నిధిలో ఉంటానయ్యా, నీ పాదాల దగ్గర పడి ఉంటానయ్యా, నీకు కృతజ్ఞతలు చెప్తాయా అని. ఆయన కరుణ గలవాడు, దయగలగని వాడు, వాత్సల్యం కలిగిన వాడు కనుక ఓకే ఇట్స్ ఆల్ రైట్ అంటాడు. అన్న తెల్లారీడు మళ్ళీ మొదలు పెడతాడు లోకంలోకి. ఇక మళ్ళీ సాతాను సహవాసమే. మళ్ళీ ఎప్పుడు ఆయన దేవాలయం తట్టు చూసేది మళ్ళా పడిపోయినప్పుడు మళ్ళా మరకు వస్తాడు, పాస్టర్ గారు ప్రార్థన చేయయ్యా. దావీదు గారు ఏం చేశాడంటే, అయ్యా నేను శక్తిని కోల్పోయినప్పుడు ప్రార్థించాను, నాకు శక్తినిచ్చావు గనుక నేను నీ పరిశుద్ధాలయము తట్టు నమస్కారము చేయుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారు? కృతజ్ఞత అంటే ఇదే. నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, నీ శరీరము సహకరించినప్పుడు, నీ కుటుంబంలో అనానుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు, ఆయన నీకు సహాయం చేసినప్పుడు, ఆయన సన్నిధానంలో ఆయనకు నమస్కారం చేయటమే కృతజ్ఞత అంటే. చాలామంది కూటాలు పెట్టుకుంటుంటారు, కృతజ్ఞత కూడికలని, ఆ కూడికలని, ఈ కూడికలని, ఆ ఫంక్షన్లని. ఏ ఫంక్షన్లు పెట్టుకున్న ప్రభువా, దేవుని దయ వల్ల మన వాళ్ళందరూ కూడా బువ్వకి ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వరండి. పేరుకు పెట్టుకుంటారండి ఫంక్షన్లు, భలే పెట్టుకుంటారు, ఎంతెంతో ఖర్చు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే ఆ వచ్చిన బంధువులకు కడుపార బోబెట్టి పంపించాలని దానికోసమే పెట్టుకుంటారు. వాక్యం ఉండదండి. ఏ సందర్భాన్ని గురించి మనం పెట్టుకున్నామో ఆ సందర్భానికి తగిన 4 మాటలు ఆ పిల్లవాడికి, ఆ పిల్లకు, లేకపోతే ఆ పెళ్లి కొడుక్కి, ఆ పెళ్లి కూతురికి, లేకపోతే ఆ పుట్టినోడికో పెరిగోవాడికో ఏమీ ఉండదండి. పాపం దేవుని దయ వల్ల మంచోళ్ళు మనోళ్ళు పాపం ఏమి వినరు, ఎవరికి వినిపిరండి. వాళ్ళ సంతోషం వల్ల ఏంటంటే వండుకున్నామా, వచ్చిన వాళ్ళకు బోబెట్టుకున్నామా, ఇదే సంతోషం. అది కృతజ్ఞత కాదమ్మా, నీ సంతోషం అది. దేవుడు సంతోషించేది ఏంటంటే, నువ్వు ఏ కార్యమైతే నీ జీవితంలో కొదువు కలిగితే దేవుని దగ్గర అడిగావో, దేవుడు ఏ కార్యాన్ని అయితే నీకు సఫలం చేశాడో ఆ కార్యాన్ని ఆయనకు కృతజ్ఞతగా చెప్పాలి. అందుకే 38వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట రాయబడి చూడండి, యెహోవా నా పక్షమున కార్యం సఫలం చేయును, యెహోవా నీ కృప నిరంతరం ఉండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము, నా పక్షమున కార్యము సఫలము చేసేవాడు. 7వ వాక్యంలో ఇంకా ఉంటాడు. ఏంటి ఆ కార్యం అంటే, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. ఆయన కుడి చేయి రక్షిస్తుందని నమ్మి, ఆయన కార్యము చేయగలడని నమ్మి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దావీదు గారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన యొక్క దేవాలయము తట్టు నమస్కారం చేశాడు. ఆయన వాక్యమునకు విధేయత చూపించాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించని మరికొంతమందిని కూడా ఇక్కడ ఆయన చూపిస్తున్నాడు. మనం చూస్తే 6వ వాక్యంలో చూసినప్పుడు, యెహోవా మహోన్నతుడునైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి
గర్విష్ఠులను బాగుగా ఎరుగును. స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు నన్ను చూస్తున్నాడా, ఏమండి, మమ్మల్ని చూస్తున్నాడా, నా గర్వాన్ని చూస్తున్నాడా, నేను గొప్ప అని చెప్పుకునేటి దాన్ని చూస్తున్నాడా, నాలో నేను పొంగిపోయి నాకంటే గొప్పవాడెవడని హృదయములో అనుకునేవాడిని చూస్తున్నాడా? చాలామంది అనుకుంటున్నటువంటి మాటలు. ఏమనుకుంటున్నారంటే దేవుడు దూరంగా ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడా అనే గర్వం కలిగిన వారు చాలామంది ఉన్నారట. అందుకే ఆయన వాక్యం అంటుంది, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా, చివరి మాట ఏం చెప్పాలి, బాగుగా ఎరుగునంటే తెలుసంట ఆయనకి. గర్విష్ఠులు ఎవరో, అహంకారులు ఎవరో, దేవుని యందు భయభక్తులు కలిగిన వారెవరో, ఆయన సన్నిధిలో మోకరించే వారెవరో, ఆయన మనపూర్వకంగా ఆరాధించే వారెవరో, ఆయన దూరం నుంచే మనల్ని ఎరిగి ఉన్నాడట. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు ఆలోచన చేయి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దూరంగా ఉండి ఆయన నన్ను చూడట్లేదులే అనుకునే స్థితిలో ఉన్నావా? ఆయన నన్ను చూస్తున్నాడు కనుక నా భక్తి జీవితాన్ని నేను పరిశీలించుకోవాలనే స్థితిలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఆ మాటను మనం చూస్తే 157వ యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒకసారి చూడమ్మా. యెషయా గ్రంథము 57:15. ఎస్, ఎస్, రైట్ అమ్మా, చాలు. ప్రియులరా, ఈ మాటను మనం గమనిస్తే ఆయన మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి వాడు. ఆయన అంటున్నాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయగలిగిన వాడు, నలిగిన ప్రాణమును ఉజ్జీవింపచేయగలవాడు, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను ఆయన నివసించేవాడు. గర్విష్ఠులు అనుకుంటుంటారు దూరం నుంచి, వారి గర్వము, వారి అహంకారమును ఎవరు చూడట్లేదని. ఒకవేళ మనుషులు చూడకపోవచ్చు, లక్ష్య పెట్టకపోవచ్చు. దేవుడు దూరముగా ఉండి ఎరుగుతున్నాడట, దూరముగా ఉండి చూస్తున్నాడట. ఎవరు గర్విష్ఠులు? ఎవరు వినయము కలిగిన వారు? అందుకే అన్నాడు, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు ఆయన దీన మనస్సు గలి వారి యొద్ద నివసిస్తాడు. దేవుడు దీన మనసు గల వారి పక్షమున ఉంటాడండి. వినయము కలిగినటువంటి జీవితము కావాలి. గర్వము కలిగినటువంటి, అహంకారము కలిగినటువంటి వారి ప్రార్థనలు ఆలకించడు. చాలా మంది రాత్రింబవులు ప్రార్థిస్తుంటారు, కానీ ఏముండదు, వినయం ఉండదు, దీన మనసు ఉండదు, తగ్గింపు జీవితం ఉండదు. మరి ప్రార్థన ఎలా వింటాడండి? వింటాడా? అని అంటున్నాడు, గర్విష్ఠులు నేను దూరం నుంచే చూస్తున్నాను. గర్వము కలిగినటువంటి, అహంకారము కలిగినటువంటి జీవితము దేవునికి అయిష్టము. అటువంటి వారి జీవితాల్లో దేవుడే కార్యాన్ని చేయలేడండి. ఆయన కార్యము సఫలము చేయవాడు. ఎవరిని చేస్తా అంటున్నాడు? వారు అలసిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, వారి ప్రాణములో శక్తిని సొమ్మసిల్లిపోయినప్పుడు, దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో అడగలిగినప్పుడు, అహంకారము కలిగిన వారి యొక్క అహంకారమును అణచువాడు ఆయన. ఆయనతో ఆటలాడుకోవద్దండి. చాలామంది ఆడుకుంటుంటారు. దేవుడంటే చులకన, దేవుని సేవకుడంటే చులకన,
సంఘం అంటే చులకన? కోర్స్ మనుషులము కాబట్టి నీలో చులకలంగా కనపడతామేమో, కానీ ఆయన ఆకాశం నుండి అందరినీ చూస్తున్నాడు. ఎవరు గర్విష్ఠులు, ఎవరు అహంకారులు, ఎవరు వినయము కలిగిన వారు, ఎవరు అనేది ఆయన చూస్తూ ఉన్నాడట. మనమైతే అనుకుంటున్నాం ఆయన దూరంగా ఉన్నాడు, ఏం చూస్తున్నాడు? దేవుడు ఆడున్నాడు, ఆయన చూస్తుండా, మనల్ని చూస్తుండా. మనం అనుకుంటున్నాం, తప్పు లేదు, ఎందుకంటే మనలో నమ్మకం లేదు కదా దేవుడు అంటే. పేరుకు మాత్రమే క్రైస్తవులము, పేరుకు మాత్రమే సంకల బైబిల్ పెట్టుకొని పోతా ఉంటాము. ఎందుకు? ఆ యొక్క పోయింది నేను పోవాలా, నా భక్తి జీవితం ఏందో అందరికి చూపించాలా, మనుషులకు చూపించాలని నీ భక్తి జీవితం దేవునికి అవసరం లేదమ్మా. మనుషుల కొరకు చూపించే నీ భక్తి జీవితము దేవునికి అవసరం లేదు. నువ్వు మనుషుల్లో మన్నన పొందుతావేమో, కానీ దేవుడు పరముందు చూస్తున్నాడు. ఆయన గర్వం కలిగిన వాడిని చూస్తున్నాడు. గర్వము కలిగిన వాడిని నేను ఎరుగుదును అంటున్నాడు. దీన మనసు కలిగిన వారిని నేను ఎరుగుదును అంటున్నాడు. వినయము గల వారిని నేను ఎరుగుదును అంటున్నాడు. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? పేరుకు నేను క్రైస్తవునని చెప్పుకుంటున్నావు, నా జీవితాల్లో కార్యాలు లేవని చెప్పుకుంటున్నావు, ఏదో నామకార్థమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నావు. ఆ ప్రార్థనను దేవుడు ఏం లేదని దేవునిపై నిందారోపణ చేస్తున్నావు. ఆయన ఎవరంటే మహాగణుడును, మహోన్నతుడును, ఇంకా పరిశుద్ధుడు. మరి ఆ పరిశుద్ధుని దగ్గరికి నువ్వు ఎలా వెళ్ళాలి? పరిశుద్ధంగా వెళ్తున్నావా? ఆ పరిశుద్ధత నీలో ఉందా? ఆ పరిశుద్ధత కలిగిన జీవితాన్ని నువ్వు అనుసరిస్తున్నావా? నీ స్థితి అంతా కూడా గర్వముతో కూడినటువంటిది, అహంకారంతో కూడినటువంటిది, వినయము లేనటువంటిది, తగ్గింపు లేనటువంటిది, విధేయత లేనటువంటిది. మరి దేవుడు నీ ప్రాణాన్ని ఎలా అలసిపోక ఉంచుతాడు? అలసిపోయే స్థితిలోనే ఉంచుతాడు. కారణం ఏంటంటే మనలో విధేయత లేని జీవితము, మనలో తగ్గింపు లేని స్థితి దేవునికి అయిష్టమైనటువంటి కార్యం. నా ప్రియ దేవుని సంగమా, ఒకసారి మనఃపూర్వకంగా ఆలోచించండి. కేవలం మాత్రమే దేవుని సన్నిధికి మనం నడిస్తే నిష్ప్రయోజనమే. ప్రయోజనము కలిగినటువంటి కార్యాలను మనము రుచి చూసే వారముగా ఉండాలి. ఒకసారి చూద్దాము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదామా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి? అహంకారుల యొక్క అహంకారమును ఆయన అణుచేస్తాడు. కొంతమంది మాటలో, ప్రవర్తనలో అహంకారంగా ప్రవర్తిస్తారు. దావీదు అంటున్నాడు, ఆయన అహంకారుల యొక్క అహంకారమును అణుచువాడు. అందుకే ఆయన అంటున్న మాట ఏంటంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇస్తాడండి. ఏమండి, ఎవరు రాసిన మాటలు? నేను రాసుకొచ్చానా? మీ మీద ఏమన్నా ఈర్ష్యలు, కుట్రలు, మీ ఆస్తులు, మీకు కలిగిన సర్వసంపదలు నాకు ఇయ్యలేదని ఏమన్నా? దేవుని వాక్యం చెప్తుందమ్మా, లోబడండి అమ్మా, అహంకారమును విడవండి, గర్వాన్ని విడిచిపెట్టండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి. లోకములో ఎవరు ఏది ఎత్తుకుపోయేది ఏమీ లేదు. 3 నాళ్ళ ముచ్చట కోసం ఎందుకమ్మా ఈ ప్రయాస? అహంకారాన్ని విడవాలి, దేవుని పిల్లలుగా బ్రతకాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, సంఘ సహవాసములో ఉండాలి. ఆయన అంటున్నాడు అక్కడ, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇస్తాడు. 7వ వాక్యంలో కూడా అంటాడు, కాబట్టి దేవుడికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి. అపవాదికి అవకాశం ఇస్తున్నావు. అపవాది ఎప్పుడు జ్వరపడతాడంటే దేవునికి నువ్వు దూరం అయినప్పుడు అపవాది జ్వరపడతాడు. వెరీ సింపుల్, దానికి పెద్ద లాజిక్ ఏం అక్కర్లేదు.
నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధుల సహవాసములో దేవుని సన్నిధిలో మోకరించటం మానేస్తావో అపవాది చక్కగా వచ్చి కూర్చొని అబ్బా దొరికింది అవకాశము, ఇక ఇదేరా నాయన మనకు సందు. వాడు ఎట్టుంటాడంటే సందు కోసం ఎదురు చూస్తుంటాడు అపవాది. నువ్వేమో బలిష్టంగా బాగా దిట్టంగా దేవునిపై ఆధారపడి ఉంటావు, వాడు సూది బెజ్జం కోసం చూస్తుంటాడు. ఆ బెజ్జం చాలు వాడు నిన్ను చెడగొట్టడానికి. ఆ బెజ్జములో వాడు జ్వరబడ్డాడు అంటే అయిపోయా నీ బతుకు, అంతే. ఖేల్ కథం దుకాన్ బంద్. ఈరోజు చాలా జీవితాలు అలాగే అయిపోతున్నాయి. కారణం ఏంటంటే దేవునికి లోబడుకునటం చేత అపవాదికి మనం అవకాశం ఇస్తున్నాం. వెరీ సింపుల్ అండి ఇది. అసలు దీనికి పెద్ద లాజికే లేదు. ఉందా? దీన్ని ఏమైనా పెద్ద వేదాంత పాఠశాలకు వెళ్ళి నేర్చుకోవాలనా? దీన్ని ఎవరైనా ప్రత్యేకంగా పెద్ద పెద్ద స్పీకర్లు వచ్చి చెప్పాలనా? ఎప్పుడైతే దేవునికి నువ్వు దూరంగా ఉంటావో ఆ రెండో వాడికి నువ్వు ఆప్షన్ ఇచ్చినట్టే కదా. అపవాదికి నువ్వు అవకాశం ఇచ్చేసావు. ఇక వాడు జ్వరపడ్డాడంటే కుటుంబాలు నాశనమే. అలసడి అది దేన్ని బట్టి వస్తుందంటే అహంకారాన్ని బట్టి వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాం. అందరూ 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 హల్లెలూయా. అందరూ మెలకులోనికి రండి. కొద్ది నిమిషాలు మెలకులోనికి రండి. అట్టనే వస్తాడు వాడు. ఎట్టొస్తాడంటే ఇట్టొస్తాడు. ఏ విధంగా వస్తాడు? అట్టంటాడు. ఆ పక్కనక్క కూడా ఇట్టంటుంది. ఇంకా అది పాగిపోయింది. వెరీ సింపుల్ అన్నమాట. ఈ అపవాది పనులన్నీ సింపుల్గా ఉంటాయి ఏమండి కదా. సింపుల్గానే ఉంటాయి. దాని పని మాత్రం ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, కనపడదైతే. అహంకారం యొక్క స్థితి దేవుని కృపను కోల్పోవడమేనండి. మనలో ఉన్న గర్వము, మనలో ఉన్న అహంకారము, మనలో ఉన్నటువంటి ఆ ఈగో అనేది ఏం చేస్తుందంటే దేవునితో ఉన్న సహవాసాన్ని దూరం చేస్తుంది, సంఘ సహవాసాన్ని దూరం చేస్తుంది, సహోదర ప్రేమను దూరం చేస్తుంది. ఎన్నిటికి దూరం అవుతున్నాం చూసారా? దానికి కారణం ఏంటంటే దేవునికి స్థానం ఇవ్వకుండా అపవాదికి మనం అవకాశం ఇస్తాం. అందుకు ఆయన అంటున్నాడు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుండి పారిపోతాడు. స్తోత్రం. ఈ గ్రామం ఉన్నటువంటి అపవాది పారిపోవునుగాక. ప్రతి కుటుంబములో అల్లడి చేస్తున్నటువంటి అపవాది శక్తులు యేసు నామములో తరలించబడునుగాక. గ్రామాల్లో అపవాది చొరబడిపోయాడు. కుటుంబాలానికి వాడు వచ్చి తిష్ట వేసేశాడు. కారణం ఏమైందంటే ప్రార్థన శక్తి తగ్గిపోయింది, దేవుని శక్తి తగ్గిపోయింది. ఏమండి 3 పూటలు అన్నం తింటారు. పొరపాటున ఈ పూట ఎవరైనా తినకొచ్చారనుకోండి, ఇప్పుడు అనుకుందాం నాతో పాటు ఎవరైనా తినకుండా వచ్చిన వాళ్ళు ఉండరేమో, ఉండుంటారు, ఒకళ్ళు ఇద్దరు నలుగురు. వాళ్ళు అనుకుంటుంటారు టైం 1 గంట అవుతుంది, అబ్బా ఆకలి అవుతుంది, నేను వదిలిపెట్టట్లే, తొందరగా కానీ ఆకలి అవుతుంది. ఏం చచ్చిపోతారా? ఒక పూట ఆకలికి చచ్చిపోతారా? అబ్బా నీరసం అయిపోతుంది అయ్యా, అబ్బా పొద్దున్న నుంచి ఏం తినలేదయ్యా, ఏం దక్క మెత్తగా, ఏం తినకుండా వచ్చినాను, ఏం మునిగిపోయిందా? ఏం మునిగిపోయింది? ఒక పూటకే, ఒక పూట ఆహారానికే నీ ప్రాణము సొమ్మసిల్లిపోతే మరి ఆయన శిలువ పైన ఎంత భారాన్ని మోసాడు నీ కోసం? అంత భారం మోసాడు, నీ కాడి నుంచి ఏం కోరుకున్నాడు? ఒక పూట శరీరాహారం తినకపోతే నేను బలహీనరాలైపోతున్నాను బాధపడుతున్నావే, మరి వారములు ఎన్ని పూటలు ఆత్మీయ ఆహారాన్ని తింటున్నావు? ఎన్ని పూటలు తింటున్నావు? నీ కుటుంబంలో ఎన్ని పూటలు మోకరించి ప్రార్థిస్తున్నావు? ప్రభువా నా కుటుంబంలోనికి అపవాదికి అవకాశం ఇవ్వమాకయ్యా అని ఎన్ని పూటలు ఆయన అడిగావు? కనీసం వారంకి ఒక పూటను అడుగుతున్నావా? కనీసం దేవుని సన్నిధిలోకి వచ్చినాకన్నా దావీదు అయితే ఆయన పరిశుద్ధ ఆలయం తట్టు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాడే, నువ్వు అదన్న చేస్తున్నావా? వచ్చిన ఆదివారం పూట అయినా ఆడ కూడా సనుగుల్లే, ఆ దేవాలయంలో చేరినా కూడా సనుగులు కొనుగుల్లే. అపవాదికి అవకాశం ఇచ్చేటువంటి స్థితి ఇది. అందుకే అంటున్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి
దీనులకు కృపణిస్తానన్నాడు. నువ్వు ఎంత దీనత్వముతో నలిగుంటావో ఆ ప్రాణాన్ని ఆయన కాపాడుతానంటున్నాడు. నలిగిన హృదయమే ఆయనకి ఇష్టము. నువ్వు నిందల పాలవుతున్నావా కా, నువ్వు ఎన్ని నిందలను అవమానాలను భరిస్తావో అది ఆయనకి ఇష్టము. ఈరోజు సంఘ పరిచర్యకి ఎవరు ముందుకు రావట్లా. ఎందుకు? ఆ మట్ట అన్నది, ఈ మట్ట అన్నది, ఆయన నువ్వు మనుషుల వైపు చూస్తున్నావు, దేవుని వైపు చూడట్లా. దేవుని వైపు చూస్తే ఎన్నో వస్తాయండి. ఈ గ్రామంలో నేను వచ్చిన 20 ఏళ్లలో ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి నన్ను అవమానించిన వ్యక్తి ఎవరన్నా ఉంటారు చెప్పండి? ఏ కుటుంబంలో అయినా నన్ను ఒక సేవకునిగా మరి నేనేమనుకోవాలి? నాకేంటి కర్మ? వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళతో అనిపించుకోవడం ఏంటి? ఒక్కోసారి పాస్టర్ అనేది ఏంటయ్యా మనకెందుకు ఇది? ఆలతీలతో అనిపించుకునేది ఏంటి? సేవ అంటే అనిపించుకోకపోతే పానుపేసి కూర్చోబెడతారేంటి? సేవ అంటే ఏంటి? మొల్ల బాట, ముళ్ళు, ఇవన్నీ మీరందరూ ముళ్ళే మాకు. మీకెప్పుడు నొప్పి పుడతాయి, మాకు గుచ్చుతుంటారు. ఆ ముళ్ళపై ప్రయాణం చేస్తుంటాడు సేవకుడు. ఆ ముళ్ళ కొరకే దేవుడు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నాడు. అందులో గర్విష్ఠులు ఉంటారు, అహంకారులు ఉంటారు, వినయము కలిగిన వారు ఉంటారు, తగ్గింపు కలిగిన వారు ఉంటారు, సేవకుని ప్రేమించే ఉంటారు, సేవకుని నిందించేవారు ఉంటారు. దేవుడు ఏ ఒక్కరికి పక్షపాతి కాదండి. దేవుడు ఏ ఒక్కరికి పక్షపాతి కాదు. ఆయన అందరికీ సమానమే. ఆయన పనివాడుగా, సర్వెంట్ ఆఫ్ గాడ్గా ఉన్న మేము ఎవరికి పక్షపాతులము కాము. అందరూ సమానమే, అందరితో సమానమే. అపవాదికి ఎప్పుడు నువ్వు అవకాశం ఇస్తున్నావు అంటే నీలో అహంకారం జ్వరబడినప్పుడు నువ్వు అవకాశం ఇస్తావు. అహంకారం అనేది మన జీవితాల్లోనికి అవకాశం ఇవ్వకూడదు. అహంకారము, గర్వం ఎప్పుడైతే మనలోనికి వస్తుందో పాపము ఏలుబడి చేస్తుంది. మనిషికి 2 హృదయాలు ఉంటాయండి. అందుకే మనిషిని ద్విమనస్కులు అంటాడు. ఇక్కడ ఆ మాట కూడా రాస్తాడు చూడండి, 8వ వాక్యంలో ఉంటుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరుచుకునడు. ద్విమనస్కులు అంటే 2 మనసులు కలిగిన వాళ్ళండి. మనిషికి 2 మనసులు ఉంటాయి. దేవుడిచ్చింది ఒకటే, కానీ మనిషికి 2 ఉంటాయి. ఆ రెండోది మనిషి సృష్టించుకుంది. అది అపవాదితో ఆహ్వానం చేసే మనసు. అది దేవుడిచ్చిన మనసు పరిశుద్ధమైనది. దాంట్లో గర్వం ఉండదు, దాంట్లో విధేయత ఉంటుంది. ఈ 2వ మనసును చూసారా? ఇదే అహంకారమైంది, ఇదే నాశనానికి నాంది. అందుకే అంటున్నాడు, ద్విమనస్కులారా, మీ హృదయాలను పరిశుద్ధపరచుకోవాలి. 2 మనసులు కలిగిన మనుషులుగా మనుషుడు నివసిస్తున్నాడు. ఆ 2వ మనసే ప్రమాదకరమైనది. అది గర్వంలోనికి నడుస్తుంది, అహంకారంలోకి నడుస్తుంది, పతనానికి దారి తీస్తుంది, పతనానికి తీసుకెళ్తుంది. దాన్ని మన మనసులో ఉంచుకోకూడదు. ఏక మనస్సు కలిగిన వారముగా ఉండాలి. దేవుడిచ్చిన మనస్సే మనలో ఉండాలి, అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక నేను కన్న పిల్లలు మీరు. ఈరోజు మన బిడ్డలను చూస్తామండి. నేనంటాను నా పిల్లలతో, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను, నమ్మకంగా బ్రతుకుతున్నాను, మీరు అలాగే ఉండాలి. మీలో పరిశుద్ధత కోల్పోతే నాలో కూడా పరిశుద్ధత లేనట్లే. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కాబట్టి నన్ను కన్న పిల్లలందరూ మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అటువంటి పరిశుద్ధతను మనము కోల్పోతే మనలో ఏమొచ్చినట్టంటే అవిధేయత వచ్చినట్టు. విధేయతను మనం కోల్పోయిన వారం అవుతాం. నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం మనల్ని చక్కగా అడుగుతూ ఉంది, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు?
దిమనస్కురాలుగా ఉన్నావా? దేవుని యొక్క మాటలకు విధేయత చూపించి వాడవుగా ఉన్నావా? లేఖనాలు చక్కగా సూటిగా మనల్ని అడుగుతూ ఉన్నాయి. దావీదు గారైతే ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ అడుగుతున్నాడు. మరొక మాట చూసి ముగిచ్చేస్తాను. ఒక్క మాట. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మాట చెప్తాను. నాకు మైక్ ఒక చేతిలో. మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం చూడమ్మా. ఎస్, అది సంగతి. ఆయనలో ఉన్న స్పెషాలిటీ అది. దేవుడు అంటే ఏంటంటే అహంకారాలను అణిచేస్తాడంతే. ఆయన పనే అది. ఆయన కావలసింది ఎవరంటే దీన మనసు కలగాలి. దీన మనసు అంటే ఏంటండి? ఎక్కడికి అక్కడ కుదించుకొని ఉండాలి. నువ్వు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం కావాలి. లోకంలో నువ్వు ఎదుగుంటావేమో, దేవుల్లో ఎవడు ఎదిగిన వాడు లేడండి. లోకంలో ఎదిగి దాన్ని చూసి ఉంటారు. నేను ఎంత ఎదిగానో చూడండి. ఎదగాల్సింది అక్కడగా, దేవునిలో ఎదగాలి. దేవునిలో నువ్వు ఎంత ఎదిగావో అది చూసుకోవాలి. అందుకే ఆయన మాట ఏంటంటే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివారి ఎడల. మొదట ఎవరి ఎదుటి ఉండాలా? ఎదుటివారి ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని ధరించాలి. పట్టు వస్త్రము, రకరకాల వస్త్రము, రోజొక వస్త్రము, విచిత్రమైన వస్త్రము, మనుషులకు కనపడాలనేటు అఫ్కోర్స్ ఉంటే ఉండొచ్చునేమో. మనసుకుండే ఇచ్చా కోరికలను నేను కాదన్నా. కానీ దేవుని వాక్యాన్ని మనం మొదట అనుసరించి నడవాలి. మనం అందరము కూడా దేవుని ఎదట దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి, దాన్ని అలంకరించుకోవాలి. పైకి ధరించే ఈ వస్త్రాలు మనుషులు చూసేయనండి. దీన మనస్సు అనేటువంటి వస్త్రము ఎక్కడుంటుంది? శరీరం లోపల ఉంటుంది. దాన్ని ఎవరు చూస్తారు? మీ భర్త చూడరు, మీ అన్నదమ్ములు చూడరు, మీ రక్త సంబంధులు చూడరు, మీ పాస్టర్ చూడరు, ఎవడు చూడండి. దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి. కొంతమంది మీద చెప్తుంటారు, ఆమె మంచిది కాదు, ఈయన మంచోడు కాదు, వాడు మంచోడు. మనం ఎవరు మండి తీర్పు తీర్చడానికి? ఫలానక్క మంచిది కాదు నేను చెప్పడానికి అర్హున్నా? వ్యభిచారముతో పట్టబడినటువంటి స్త్రీని దేవుడు పట్టుకున్నాడు. అనేక మంది సంఘం ఉండే ప్రజలందరూ పట్టుకొచ్చి, ఇది వ్యభిచారంలో దొరికిన స్త్రీ, దీన్ని చంపేయాలి అన్నాడా? ఎవరు చెప్పారు ఈ మాట? నేను చెప్తున్నా, బైబిల్లో ఉందా? వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని గ్రామములో వాళ్ళందరూ పట్టుకొచ్చి కొట్టడానికి, చంపేయాలిక. ధర్మశాస్త్రం ఉన్న నియమం అదే, చంపేయటమే. పాత నిబంధనలో రాళ్లతో కొట్టి చంపేయాలి. వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమనేది పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉన్నటువంటి నియమమే. అయితే నూతన నిబంధనలోకి వచ్చాక ఆయన అన్నాడు, మీలో పాపం లేని వారు ఎవరైనా ఉంటే మొదట ఆమె మీద రేసి తర్వాత ఆమె సంగతి నేను చూసుకుంటానన్నాడు. మరి అప్పుడు ఏం జరిగింది? ఎంతమంది వేశారు రాళ్ళు? వెనక్కి తిరిగి చూసుకుంటే నీ వెనక కూడా చాలా పాపాలు ఉంటాయి. తక్కువని ఎదుటి వారి మీద నిందలేయకూడదు. నేనెవరినండి నిన్ను శిక్షించడానికి? నాకయ్యే అర్హత లేదండి. నువ్వు పాపివి అని చెప్పడానికి నాకు అర్హత లేదు. ఆయనే అన్నాడు, మీలో ఎవరైనాను, ఆమె పాపే, ఆమె ఒప్పుకుంటుంది, నేను కూడా ఒప్పుకుంటున్నాను. మీలో పాపం లేని వాడు ఎవడో చెప్తే ఆమెను నేను చంపేస్తాను. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, సంఘాల్లో మనం ఒకరిని ఒకరు వక్రీకరించుకోవటం కాదు, కానీ నేనే స్థితిలో ఉన్నాను, ఆత్మీయంగా నేను ఎలా ఉన్నాను, నాలో ఉన్న దీన మనసు ఏంటి, నా మనసు ఎటువంటిది. అందుకే ఆయన అక్కడ అంటున్నాడు, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రమును ధరించుకొని
మిమ్మును అలంకరించుకుని. దేవుడు అహంకారులను ఎదిరించి దేవుడు ఎదిరిస్తాడండి. ఆమె దుర్మార్గములుందా, ఆయన చూసుకుంటాడు. ఆమె వ్యభిచార, ఆయన చూసుకుంటాడు. ఆమె పాప, ఆయన చూసుకుంటాడు. దొంగ, ఆయన చూసుకుంటాడు. ఆడెవడో నీకు అనవసరం, నాకు అనవసరం, మనకు అనవసరం. ఆయన చూసేవాడు ఉన్నాడు. ఆయన దూరం నుంచి అందరినీ చూస్తున్నాడు. అహంకారులను చూస్తున్నాడు, గర్విష్ఠులను చూస్తున్నాడు, దేన మనసు కలిగి వారిని చూస్తున్నాడు, విధేయులను చూస్తున్నాడు, అవిధేయతలను చూస్తున్నాడు, వినయము కలిగిన వారిని చూస్తున్నాడు. మనమెవరిమి మరి ఒకరి గురించి తీర్పు తీర్చడానికి? ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, వాక్యము చక్కగా ఉంటుంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనుల కృపణిస్తాడంతే. అహంకారంతో ఉండేవాడిని ఉండని, గర్వంతో ఉండేవాడిని ఉండని, నీ దీనత్వము ఆయన చూస్తున్నాడు. నీ విధేయత ఆయన చూస్తున్నాడు. నీకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆయన ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యెహోవా మహోన్నతుడును, ఆయన దీనులను లక్ష్య పెట్టేవాడు. ఆయన దీనులను లక్ష్య పెడతాడు. దీనుల ప్రార్థన ఆలకిస్తాడు. దీనుల పరిస్థితిని గ్రహిస్తాడు. దీనుడు అంటే తగ్గింపు జీవితం కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు, మోకరించేవాడు, దేవునిపై ఆధారపడినవాడు. ఎటువంటి అవమానములు వచ్చినప్పటికీ మనుషులపై ఆధారపడక డైరెక్ట్గా దేవుని వైపు చూస్తాడయ్యా, ఏంటి నా స్థితి, ఎందుకు మనుషులు నన్ను ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారని దేవుని దగ్గర అడిగినప్పుడు ఆ దీనత్వమే అహంకారుల యొక్క గర్వమును అణిచేదిగా చేస్తుందట. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవుడు నమ్మకమైన దేవుడని, ఆయన దీనుల ప్రార్థన ఆలకిస్తాడని, అహంకారుల గర్వంను అనగదొక్కుతాడని నమ్ముతున్నావా? దావీదు గారు నమ్మాడు కనుకనే ఆపదలో చిక్కబడి ఉన్నప్పుడు నీవు నన్ను బ్రతికిస్తావు, నా శత్రువుని నువ్వు నన్ను రక్షిస్తావు. అది దీనత్వం. నేను ఆపదలో ఉన్నప్పుడు, నేను చిక్కబడిన స్థితిలో ఉన్నప్పుడు, ఆ శత్రుల బారి నుంచి నీవే నన్ను తప్పిస్తావని దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు, నమస్కారం చేస్తున్నాడు, కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాడు. తన ప్రాణం అలిసిపోయిన స్థితిలో దేవుని దగ్గర ఆధారపడ్డాడు, ఓపిక కలిగి ఉన్నాడు. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? సంఘాల్లో మన స్థితి ఏంటి? కుటుంబాల్లో మన పరిస్థితి ఏంటి? దేవుని దగ్గర మనం చూపుతున్నటువంటి విధేయత ఏంటి? అహంకార మనసు కలిగిన వారమై, దేవునికి దూరస్థులమై, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి దేవుని సమయాన్ని దొంగిలించి అపవాదికి సమయాన్ని ఇస్తున్నాము. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఈరోజు చూడండి ఎంతమంది అపవాదికి సమయాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో లేకపోయారో. ఎంతమంది ఉన్నారు చూడండి. మన గ్రామాల్లో, మన కుటుంబాల్లో, నీ ఇంట్లో ఎంతమంది అపవాదికి సమయాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో ఉండలేని వారుగా ఉన్నారు. కుటుంబాలుగా చేరి దేవుణ్ణి ఆరాధించేవారు ఏళ్లలో ఉంటారండి. దేవునికి దూరస్తులుగా ఉన్నవారు లక్షల్లో ఉంటారు. లక్షల్లో ఉన్నారు. భార్య ప్రార్థనకు వస్తుంది, భర్త రాడు. భార్య భర్తలు ప్రార్థనకు వస్తారు, పిల్లలు రారు. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రారు. ఎవరి కొరకండి? నీ కొరకేగా, నీ దీన మనస్సు కొరకేగా, నీ కుటుంబ పోషణ కొరకేగా, నీ ఆత్మీయ స్థితి కొరకేగా. నీవు మరణించిన తర్వాత నీకు నిజమైన జీవం అనేది ఉంది. అశాశ్వతమైనటువంటి జీవములో, ఈ ప్రయాణములో, ఈ జీవన యాత్రలో ఇక్కడ ముగించుకొని శాశ్వతముగా నివసించే స్థలానికి చేరాలి. ఆ స్థలములో చేర్చబడుటకై విధేయత కలిగి, దీన మనస్సు కలిగి ఆయన మన జీవితాల్లోనికి, మన కుటుంబంలోనికి ఆహ్వానించుకుంటేనే మనలో ఉన్నటువంటి అహంకారం అనే మాటకు ఒక్క మాటల అర్థం ఏంటంటే దేవుని మాటను లక్ష్య పెట్టకపోవడము. దేవుని మాటలు లక్ష్య పెట్టకపోవడము అనే సంగతులను మనం తీసుకుంటే ఆదికాండం నుంచి మనం చూసుకుంటాలి. ఆదికాండము, నిర్గమకాండము, ద్వితీయోపదేశకాండము, ఈ కాండాలకు వచ్చినప్పుడు ఆయన చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. మనిషి యొక్క మనుగడను చెప్పుకుంటూ వచ్చాడు. ప్రతి ఒక్కడు ప్రయాసపడాలి,
ఆనాటి మొదటి మనుషులైనటువంటి ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి మీరందరూ శపించబడ్డారు. ఆ శాపము మీ జీవితాంతం ఉంటుంది. మీరు చెమటోర్చి కష్టపడి మీ కుటుంబాలను పోషించుకోవాలి. ఇవన్నీ ఆయన మనకిచ్చిన నీతి నియమాలు. పాపము మీరే కొని తెచ్చుకున్నారు. మీకై మీరు తెచ్చుకున్న పాపాన్ని మీరు మోయాలి. మీ పాపాన్ని పరిహరించవలసింది కూడా నేనే. ఎవరి ద్వారా అయితే పాపము ప్రారంభమైతే మొదటి ఆదాముగా ప్రారంభమైనటువంటి ఆ పాపము రెండవ ఆదాముగా యేసుప్రభు వారు మోసారు. మొదటి ఆదాముగా ప్రారంభమైన ఆ పాపాన్ని ఏ మనుషుడి ద్వారా అయితే పాపము ప్రారంభమైందే అదే మనిషి రూపంలో యేసుప్రభు వారు మన భారాన్ని మోసాడండి. పాపాన్ని మనం కొని తెచ్చుకున్నాము. మనిషి రూపంలో వచ్చి ఆ పాప భారాన్ని ఆయన మోసాడండి. మనుషులు గ్రహించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే అహంకారమైనటువంటి మనస్సు, దిమనస్కులైనటువంటి హృదయం కలిగిన వారై దేవుని మాటలను లక్ష్య పెట్టక, దేవుని సన్నిధికి నడవక, కుటుంబాలుగా ఆయన ఆరాధించవలసినటువంటి ఈ కృపాకాలాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఎన్ని భయంకరమైన పరిస్థితి. ఇదిగో మన కళ్ళ ముందు ఇంకా అక్కడే ఉన్నాయి. బస్సు లారీ కనపడుతూనే ఉంది ఇప్పటికి కూడా. సజీవ దహనమయ్యారు. వాళ్ళు ఎన్ని కోరికలు, ఎన్ని ఆశలతో వారు వాళ్ళ యొక్క గ్రామాలకు ప్రయాణమై వస్తున్నారు. అదేనండి ప్రయాణం అంటే. ఎక్కడ ఆగిపోద్దో మన జీవితం తెలియదు. ఇక్కడ బయలుదేరిన వాడు ఎక్కడ ఏమైపోతాడో తెలియని ఈ దినాల్లో దేవునికి దూరస్తుగా ఉండి నరకాగ్నిలో కాలిపోయి ఆ యొక్క పాపాన్ని శాపాన్ని మోయటానికే ఇష్టపడుతున్నారు. కానీ అహంకారమైన మనసును విడిచి దేవుని సన్నిధిలో మోకరిల్లానటువంటి ఆ యొక్క తృష్ణ ఏ క్రైస్తవుల్లో కనపడట్లేదు. ఎక్కడో కొదువుగా, ఎక్కడో కొదువుగా, ఎక్కడో కొదువుగా. నేనేమంటానంటే వాక్యం మనకు పూర్తి సారం తెలియని దినాల్లో ఆ రీతిగా ఉన్నారంటే నమ్ముతాను. వాక్యపు సారం తెలియదు. ఆయన సారము వెదచల్లుతున్నది. ఆ సారము లోతులు, ఆ రుచి తెలియని సమయాల్లో మనం లోకంలో ఉన్నాం, తప్పులేదు. కారణం ఏంటి? ఆ సారం ఏందో మనకు తెలియదు కాబట్టి. తెలిసినా కూడా లోకంలో ఉన్నామంటే ఇంక అది శాపము, పాపము, అహంకారము, గర్వము అనే దానికి మాదిరి సాదృశ్యం ఇది. అది విడిచినప్పుడే ఎప్పుడో ఆయన యొక్క రాకడలో జరగవలసిన శ్రమలు ఈరోజు మనుషులు ఇక్కడే అనుభవిస్తున్నాడండి. ఆయన తీర్పు దినం వరకు కూడా ఆగట్లా. ఆయన ఇప్పుడే తీర్పు దినాలను ఇచ్చేస్తున్నాడు. నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీకున్నటువంటి విధానాన్ని బట్టి ఆ శ్రమలు, భారాలు, ఆరాలు ఇక్కడే నువ్వు మొయ్యాల్సి వస్తూ ఉంది. ఇంతకుముందు అయితే సమయం తీసుకునేవాళ్ళం అండి. మన పెద్దవాళ్ళు కూడా అనేవాళ్ళు, వీడు చేసిన పాపాలకి రానున్న దినాల్లో, తీర్పు దినాల్లో వాడికి జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఇప్పుడైతే ముందే జరుగుతున్నాయి. ఈ చేత్తో ఈరోజు చేసింది రేపు ఉదయానికే జరుగుతున్నాయండి. అలాంటి స్థితిలో మనం ఉంటున్నా మనుషులు మారట్లా. వాక్యం ఇంత చక్కగా చెప్తున్నా మారట్లా. కళ్ళారా చూస్తున్నా మారట్లా. జీవితాల్లో జరుగుతున్నా మారట్లా. మార్పు లేని జీవితాలు. దీనికి కారణం ఏంటంటే అహంకారమైనటువంటి మనసుకు సమయం ఇస్తున్నారు. అహంకారమైనటువంటి మనస్సు కలిగినటువంటి మనుషులుగా బ్రతుకుతున్నారు. ఆ బ్రతుకులు మనల్ని పతనానికి తీసుకెళ్తాయి. అట్టి కృప నుంచి ఈరోజు ఈ వాక్యమైన ఉన్నటువంటి వారి జీవితాల్లో దేవుడు ఒక నూతన కార్యాన్ని చేయునుగాక. దావీదు వలె ఆయన పరిశుద్ధాలయము చుట్టూ నమస్కరించేటువంటి మనసు కలిగిన వారముగా ఉందముగాక. ఆయన ప్రాణములో త్రాణ పుట్టినప్పుడు ఆ ఓపికను, శక్తిని దయచేయమని, అహంకారులను అణచమని, గర్విష్ఠులను అణచమని దావీదు చేసిన ప్రార్థన మనము నేర్చుకుందుముగాక. ఈనాటి 138వ కీర్తన దావీదు గారు చేసిన ప్రార్థన. తన ప్రాణము అలిసినప్పుడు, తన ప్రాణము సొమ్మచిల్లినప్పుడు, తన శత్రువులు తనను బాధిస్తున్నప్పుడు, శత్రువుల చేతిలో చిక్కబడినప్పుడు విడుదల కొరకు దేవుని దగ్గర చేసిన ప్రార్థన. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో అందరము లేచి నిలబడి హృదయపూర్వకంగా కళ్ళు మూసి మనపూర్వకంగా, అయ్యా నేనే స్థితిలో ఉన్నాను? నేను గర్విష్ఠురాలుగా ఉన్నానా?
అహంకారిగా ఉన్నానా? నీ ఎడల ఏ మనసు కలిగిన దానుగా ఉన్నాను? నాలో దీన మనసు ఉందా? తగ్గింపు జీవితం ఉందా? వినయము కలిగిన జీవితం ఉందా? ఎదుటి వారిపై నిందారోపణ చేసే మనసు కలిగిన దానిగా ఉన్నానా? నేనే స్థితిలో ఉన్నాను? నా హృదయాన్ని నువ్వు పరిశీలించయ్యా. మనుషులు నా మనసును పరిశీలించలేరు. అందరూ కళ్ళు మూసి ఒకసారి ఆలోచించి, అయ్యా మనుషులు నా మనసును పరిశీలించలేరు. మనుషులు నా హృదయాన్ని పరిశీలించలేరు. నీవైతే నా హృదయాంతరంగమును ఎరిగిన వాడో గనుక నువ్వు పరిశీలించయ్యా అని ఒక్కసారి మనపూర్వకంగా నువ్వు అడగగలవా? హృదయపూర్వకంగా నువ్వు అడగగలవా? ఈరోజు అడిగేదానికి ప్రయత్నం చేయి. నీలో అహంకారం ఉందేమో విడిచిపెట్టేదానికి ప్రయత్నం చేయి. నీవు అనుకుంటున్నావు నాలో దీన మనసు ఉంది అని, కానీ నీవు నేను కాదు అనుకోవాల్సింది, దేవుడు అనుకోవాలి. అయ్యా నాలో దీన మనసును దయచేయి, అహంకార హృదయం నుంచి నన్ను విడిపించు, వినయము కలిగినటువంటి మనసును నాకు దయచేయి. సంఘ సహవాసంలో ఉండాలి నేను, పరిశుద్ధుల గుంపులో ఉండాలి నేను. నాయనా ఇదిగో దావీదు గారు నీ సన్నిధిలో చేసిన ప్రార్థన ఈరోజు నా జీవితాన్ని తాకిందయ్యా, నా మనస్సును తాకిందయ్యా. హృదయంలో ఒకసారి నెమరు వేసుకో, నిన్ను మాత్రమే నెమరు వేసుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి అయ్యా నేను ఏ స్థితిలో ఉన్నాను? అయ్యా అహంకారమైనటువంటి మనస్సు నాలో ఉందేమో, వినయము కలిగిన దాన్ని నేను అనుకుంటున్నాను, కానీ నాలో దిమనస్సు కలిగి అపవాదికి కూడా నా మనసులో చోటిచ్చున్నానేమో. ఒకసారి ఈరోజు ఆలోచించి, ఒకసారి ఈరోజు నువ్వు ఒకసారి నీ మనసును పరిశీలించుకో, ఒకసారి పరీక్షించుకో, ఒకసారి పరీక్షించుకో. మనపూర్వకం ఒకసారి పరిశీలించుకో. ఈరోజు వాక్యం సెలవిస్తున్న మాట ఒకసారి నీలో ఉన్న అతిశయం ఏమిటి? దేవునిలో ఉండి నువ్వు అతిశయించబడాలి. పరిశుద్ధ స్థలములో నివసించువాడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములో నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించు న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు, మహోన్నతుడవు. Praise God. వినయము కలిగిన వారిని తగిన సమయంలో ఆయన హెచ్చించువాడని. Praise the Lord. Praise the Lord. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వాడు పాత్రను
యేసయ్యా నీ వాడే పాత్రగా నీ సన్నిధిలో నన్ను ఉంచయ్యా. నిలిచియుందును పవిత్రతతో హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. అవునైనా నువ్వు మహాగణుడవయ్యా, నీవు మహోన్నతుడవయ్యా, పరిశుద్ధులు నివసించే స్థలంలో నివసించేవాడవయ్యా. కృపా సత్య సంపూర్ణుడవై మా మధ్యలో సంచారం చేస్తున్న యేసయ్యా. అవును అవును, ఆయన ఇదిగో ఆయన మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఎస్ ఎస్ ఎస్, ఆయన పిల్లల మధ్యలో సంచారం చేస్తున్నాడు, పరిశుద్ధుల సహవాసంలో సంచారం చేస్తున్నాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. అవును నైనా, ఎస్, మమ్మల్ని పరిశుద్ధమే నీ ధర్మమయ్యా. ఎస్, పరిశుద్ధమైనటువంటి స్థలంలో నివసించువాడు. ప్రైజ్ గాడ్. సమృద్ధి కృపను దయచేయువాడవని దీన మనసు కలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. ప్రతి ఒక్క నోరు తెరిచి హల్లెలూయా స్తోత్రం. నోరారా, నోరు తెరిచి హృదయపూర్వకంగా అయ్యా మాకు దీన మనసు దయచేయ్యా. హల్లెలూయా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. నువ్వు మహాగణుడవయ్యా, మహోన్నతుడవైన యేసయ్యా, పరిశుద్ధులు నివసించే స్థలంలో నువ్వు ఉండేవాడవయ్యా. ఎన్నిక లేని మా మధ్యలో నువ్వు ఉన్నావయ్యా, అపవిత్రులమైన మధ్యలో మా మధ్యలో నువ్వు ఉన్నావయ్యా, నీచులమైన మా మధ్యలో నువ్వు ఉన్నావయ్యా, ఎన్నిక లేని మమ్మల్ని ఎంచుకున్నావయ్యా. నోరు తెరువు, హృదయపూర్వకంగా అడుగు. నాయనా ఎన్నిక లేని దానయ్యా, అపవిత్రురాలనయ్యా, అడుగు. అహంకార హృదయం కలిగిన దాన్నయ్యా, నీ కృప సత్య సంపూర్ణమై మా మధ్యలో నివాసం చేస్తున్నాయా. ఎస్ ఎస్, నీ ధర్మమా కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో. అవునైనా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. అవునయ్యా, పరిశుద్ధులు నివసించే స్థలము నిలబడిన వాడు, దీన మనసు గల వారికి సమృద్ధి అయిన కృపనిచ్చేవాడు. ఎస్ ఎస్, కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్యలో నివసిస్తున్న యేసు. అవునైనా నీ ధర్మమా
కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధపరచుటే పరిశుద్ధాత్ముడా నీ బిడ్డలో మీరు సంచారం చేస్తున్నందుకే స్తోత్రాలు నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు హోలీ స్పిరిట్ మైటీ గాడ్ హల్లెలూయా ఆల్మైటీ గాడ్ నీ బిడ్డల మధ్యలో సంచారం చేస్తున్న దేవా మీకు స్తోత్రాలు పరిశుద్ధాత్ముడుగా మా మధ్యలో సంచారం చేస్తున్న దేవా మీకు స్తోత్రాలు మహాగణుడుగా మా మధ్యలో ఉన్న దేవా స్తోత్రాలు మహోన్నతుడుగా నీ పిల్లలు ఉన్న దేవా నీకు స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం నీ పిల్లల మధ్యలో సంచారం చేస్తున్న దేవా మీకు స్తోత్రము ఉన్నతుడా మీకు స్తోత్రము మహోన్నతుడా మీకు స్తోత్రము నాయనా నీ పిల్లలను తండ్రి నువ్వు పరమందుండి ఎరిగిన వాడా నీకు స్తోత్రము అహంకారుల యొక్క గరమును అణుచువాడా నీకు స్తోత్రము దేన మనసు గల వారి పట్ల కృప చూపువాడా నీకు స్తోత్రం 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 స్తుతులపైన ఆసీనుడా మీకు స్తోత్రం ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రం ఉన్నతుడా మీకు స్తోత్రం 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 హల్లెలూయా 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 ఆదరణకర్త మీకు స్తోత్రం యెహమందు పరమందు ఆసీనుడైన వాడా మీకు స్తోత్రం నీ పిల్లల పక్షంలో వాచ్యమాడు వాడా నీకు స్తోత్రాలయ్యా నువ్వు ఉన్నతుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతున్నవాడు పరమందుండి అహంకారుల యొక్క గర్వమును అణచువాడా నీకు స్తోత్రము నీ పిల్లలను ఎరిగినవాడా నీకు స్తోత్రం నిన్ను ఆరాధించు కృపలు మమ్ముంచిన వాడా నీకు స్తోత్రం హృదయపూర్వకంగా మా మనస్సును మా హృదయమును నీకు అర్పిస్తున్నామయ్యా మా స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నామయ్యా మా ప్రార్థనను ఆలకించువాడా మీకు స్తోత్రం మా స్తుతిని మా అర్పణను నైనా స్వీకరించువాడా మీకు స్తోత్రములు ఆరాధనకు యోగ్యుడు స్తుతులకు ఆశీనుడు పరమందు ఆశీనుడవై మా ప్రార్థనను ఆలకిస్తున్నవాడవయ్యా మీకు ఎలలేని స్తోత్రాలయ్యా నిన్ను స్తుతించుటకు కృపను బట్టి మీకు స్తోత్రాలయ్యా ఇదిగో తండ్రి ఈ ప్రత్యేక సమయంలో నిన్ను ఆరాధించిన పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నిన్ను గణపరిచిన పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దావీదు గారు నీ సన్నిధిలో అయ్యా నాలో ఉన్న అహంకార హృదయమును తీసివేయి గర్విష్ఠులను నువ్వు పరమందుండి చూస్తున్నానని అన్నావయ్యా పరిశుద్ధులైన నీ పిల్లల పక్షంలో నేను ఉంటానన్నావయ్యా ఈ లోకములో తీర్పు తీర్చుటకు ఏ మనుషుణ్ణి మేము అర్హులము కామయ్యా
అర్హత లేని మమ్మల్ని మీరు ఎంచుకొని నీ పరిశుద్ధాలయంలోకి మమ్మల్ని చేర్చుకొని నైనా నీ పిల్లలుగా మమ్మల్ని నైనా నీ పక్షంలో ఎంచుకొని మాకిచ్చిన ఈ గొప్ప అర్హతకై మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో మిమ్మల్ని ఆరాధించి కొనియాడి మహింపరిచిన పిల్లల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ యేసే ఘనమైన నామంలో ప్రార్థించడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ